రాజు అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతుందనమాట. వాళ్ళందరికీ కూడా మత్తుమందిచ్చేసి అందరూ అలాగా స్పృహ కోల్పోయి ఉంటే హిందూని తీసుకొని వచ్చేస్తాడు. అయితే హిందూ ఏంటంటే ఆల్రెడీ తన మనుషుల్ని పెట్టుకుంది కదా! వాళ్ళే అనుకుని మంచిగా భలే కోఆపరేట్ చేస్తది. అయితే పరిగెట్టుకుంటూ ఉంటే ఒక్క నిమిషం నేను ఇప్పుడే మర్చిపోయాను ఒక విషయం అని చెప్పేసి ఎళ్తదనమాట. ఏంట్రా ఇది ఇలాగా బిహేవ్ చేస్తుంది. మనం కిడ్నాప్ చేస్తే అమ్మ, అయ్యో అని అరవాలి కదా! ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తుందని చెప్పేసి అనుకుంటారు. అయితే ఏం చేస్తుందంటే ఒక పెద్ద బాక్స్ తీసుకుంటదనమాట పెట్టె. తీసుకొని పరిగెడుతుందనమాట. అదెక్కడ దాస్తది? ఎక్కడో ఎనకాల గోడౌన్ దగ్గర దాచి బట్టలు తీసుకోవడం మర్చిపోయాను. పదండి, పదండి తొందరగా లేట్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళొచ్చారంటే మనం దొరికిపోతాం. తొందరగా కారెక్కండి అనేసంటే వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, మామ ఇది మనల్ని కిడ్నాప్ చేస్తుందా? లేదా మనం వీళ్ళని కిడ్నాప్ చేస్తున్నారా అని అనుకుంటాడనమాట. అయితే తర్వాత ఏమోరా దీనికి ఆ పొగ వల్ల బ్రెయిన్ దొబ్బిందేమో అనుకుంటారు. అయితే ఆ తర్వాత అంటుంది అబ్బా! ఎంత ఎక్సైటింగ్‌గా ఉందో కిడ్నాప్ నా జీవితంలో ఫస్ట్ టైమ్ అది ఇది అంటుంటే ఇంకా అసలు అర్థం కాదనమాట వీళ్ళకి. ఏంటి ఇలా మాట్లాడుతుందనుకుంటారు. తర్వాత సర్లే తినిలా మాట్లాడుతుంటే కష్టం అని జెప్పేసి దానికి నెత్తి దగ్గర పెట్టేస్తాడనమాట. ఒక మత్తుమందు పెట్టేసరికి ఆమె స్పృహ కోల్పోద్ది. తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఒక ఇంటికి అది వాళ్ళ ఓనర్ ఎక్కడో ఫారెన్‌లో ఉంటాడనమాట. తర్వాత ఏం చేస్తాడంటే మొత్తం అంతా కట్టేస్తారు. గట్టిగా కడతారు తాళ్ళు. ఎందుకంటే ఈమె గనక మనం తాళ్ళు గట్టిగా కట్టకపోతే ఇది మనల్ని ఇదవుతుంది అనేసేసి. ఆ తర్వాత ఐశ్వర్య ఫోను చేసి అంటుంది ఎంత తీసుకుందాము మా వెంటనే ఫోను చేసేసేయండి అంటే, వెంటనే ఫోను చేస్తే మనం దొరికిపోతాము. వాళ్ళకి బాగా భయం పెరగాలి. భయం పెరిగిన తర్వాత ఈ విషయం జరుగుతుంది. ఒక పని చేద్దాము. బాగా భయం పెరిగిన తర్వాత రూ. 1,00,00,000 అడుగుదాము అంటే, రూ. 1,00,00,000 అని షాక్ అవుతుంది. రూ. 1,00,00,000 గనుక పెట్టకపోతే కష్టం అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి కోటి అంటే కోటి అనుకుంటారు. 50, 50 అనుకుంటారు. అంతా అయిపోతుందనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ గూడా భోజనం పెట్టడానికొస్తే ఏమవుతుంది భోజనం తింటూ ఎక్కిళ్ళొస్తుంటే వాటర్ తాగిస్తుంటాడు లక్కీ. ఏం చేస్తుంది లక్కీ ఇది మాస్క్ తీసేస్తదనమాట. తీసేసరికి మీరా నన్ను దొంగతనం నన్ను కిడ్నాప్ చేసింది దొంగ మొహాల్లారా అంటే, అప్పుడు రాజు అంటాడు నేను డబ్బు కోసమే చేశాం. డబ్బయిపోయిన తర్వాత డబ్బొచ్చిన తర్వాత నిన్ను ఇచ్చేసేస్తాం అంటే, అప్పుడు డౌటొస్తదనమాట. ఇందుకు ఇదేంటిది నన్ను డబ్బు కోసం ఎవరు కిడ్నాప్ చేయించారు అని చెప్పేసి షాక్‌లో ఉంటదనమాట. అది విషయం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.